వయస్సు కంటే ఆలోచన గొప్పది. నాన్నా, మన షాప్లో నష్టాలు ఎందుకు వస్తున్నాయో నేను బాగా గమనించాను. నాకు పని నేర్పించే స్థాయి నీది కాదు. నోరు మూసుకో. బాలుడే అయినా మంచి ఆలోచన అన్నప్పుడు వినాలి కదా. ఇవాల్టి పిల్లలు అన్నీ తామే తెలిసినట్టు ప్రవర్తిస్తారు. మీ మాటలే నన్ను వెనక్కి లాగుతున్నాయి నాన్నా. అతడు ఎంత మౌనంగా తట్టుకుంటున్నాడో చూశావా? మన మాటలు ఎంత గాయం చేశాయో అర్థం కావడం లేదు. నన్ను సవాల్ చేస్తున్నట్టు మాట్లాడొద్దు. అది నీ స్థాయి కాదురా. నేనేమీ తప్పు చేయలేదు నాన్న. ఒకసారి నా మాట వినండి. ముందు మన అహంకారాన్ని పక్కన పెట్టాలి. మనం అర్థం చేసుకోవాలి. ఒకరోజు ట్రాఫిక్లో ఓ వృద్ధుడు పొరపాటున కారు తగిలించాడు. అప్పుడు రామకృష్ణ గారు తీవ్రంగా ఆగ్రహంతో అతడిపై విరుచుకుపడ్డారు. చూసి కూడా పార్క్ చేయలేవా? కళ్ళు ఎక్కడ పెట్టి నడుపుతున్నావు? క్షమించండి అయ్యా, తెలియక జరిగిపోయింది. నాన్నా, తప్పు జరిగితే మన్నించాలి. మనం పెద్దవాళ్లం కదా. మీ కొడుకు ఎంత ఓపికగా మాట్లాడాడో చూశారా? మాటల్లో ఎంత శాంతి, ఓర్పు ఉంది. మీరు నిజంగా గర్వపడాలి. నీ మాటలు ఇప్పుడు నాకు నీ గొప్పతనం గుర్తు చేశాయి బాబూ. నీవే నాకు మంచి మనిషిని ఎలా అవ్వాలో చూపించినవాడివి సిద్ధూ. నన్ను క్షమించు. నిజమైన మాటలకి వయస్సు అడ్డుకాదు. మంచితనాన్ని ఎవరిచేతైనా అంగీకరించాలి. అది వినగలిగితే మనమే పెద్దవాళ్లం. ఇలాంటి కథల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.